खंडां सुकोटिरुचिरोज्ज्वल तीक्ष्णचक्रं सोमप्रकाशजलजं कटिमध्यपाणिं वन्दे रमावसुमती सहितं श्रीभूयुक्तं हरिं नत्वा मुनिं निहरसम्य लक्ष्ये हंसोत्सवं विष्णोः स्यान्तं वीशं सुदर्शनं श्रीलक्ष्मी वल्लभारम्भां विघ्नोमुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां देवराज दयापात्रं विभक्त्यादिगुणार्णवं भृग्वादिमुनिभिर्मान्यं वन्दे श्रीविघ्नोमुनिम् वैघानसकुले जातं भारद्वाज गोत्रोद्भवं कृष्णमाचार्य औढेयं मम गुरुं प्रणमाम्यहं गुरुचरणारविन्दाभ्यां नमः। నా పేరు బృందావన రాఘవాచార్య. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పంచభావన క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో గంధాపురి అనేది విశేషమైనది, మన బాపట్ల జిల్లాలో ఉన్నది. ఇక్కడ స్వామివారి యొక్క వైశిష్ట్యం ఏమిటంటే, వినతాదేవికి ప్రసన్నమై గరుత్మంతుడి తల్లి అయిన వినతాదేవి ఇక్కడ గంధపు వనం ఉంటే ఆ వనంలో కూర్చొని తపస్సు చేసినగా ఆ తపస్సు ఫలితంగా ఆమె యొక్క మన భావనే నారాయణుడుగా శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడని, అందువల్ల ఆ భావమే నారాయణుడుగా భావనారాయణుడుగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతున్నాడు. ఇన్ని యుగాల క్రితం స్వామి ఉద్భవించాడో ఎవరికి తెలియదు. అయితే ప్రకృతి ప్రళయాలు వస్తూ ఉంటాయి. వైపరీత్యాలతో స్వామి అంతర్ధానమైపోయాడు. తర్వాత వింధ్య సాత్పూర పర్వతాల అహంకారంతో ఒకప్పుడు చరిత్ర హిస్టరీ తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అహంకారంతో విరిగిపోతుంటే వాటి అహంకారం ఏ విధంగా అణచాలని దేవతలు మానవులు అందరూ ఆలోచిస్తూ ఉండగా అగస్త్య మహాముని సప్త సముద్రాలను ఉపవాసపడిన మహానుభావుడు ఆయన అయితే ఈ సమర్థమైన కార్యాన్ని నిర్వహించగలడని చెప్పి ఆయన ప్రార్థిస్తే ఆయన వింధ్య సాత్పూర పర్వతాల అహంకారాన్ని నుంచి తదుపరి ఇట్లా దక్షిణాది యాత్రకు వెళ్ళి వస్తాను, అప్పటి వరకు ఇలాగే ఉండండి అని చెప్పి వాటిని ఆదేశించి ఇటు వెళుతూ దక్షిణాదిగా మాకు ఇక్కడ పెదగంజాంగా పిలువబడుతున్న గంధాపురికి 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉన్నది. మాకు అక్కడ స్వామివారు అక్కడ అగస్త్య మహాముని అక్కడి నుంచి చూచి ఆ దివ్య మూర్తి ఎవరో కనపడుతుంది, ఇక్కడ ఏదో తేజస్సుని ఆయన లోపలికి వచ్చి మళ్ళా స్వామివారిని బయటికి తీసి సూర్యకిరణాలు పడే విధంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశాడని చెప్పి అనాదిగా వస్తున్నటువంటి మంగళాశాసనం వినతా సుప్రసన్నాయ అగస్త్య స్థాపనాయ చ గంధాపుర నివాసాయ భావదేవాయ మంగళమని అనాదిగా వస్తున్న మంగళాశాసనం. దాన్ని పురస్కరించుకుని మా పూర్వీకులు అందరూ కూడా ఇక్కడ స్వామివారి సేవ చేసి కైంకర్యం కలిగించి ఉన్నారు. ఇట్లా బాపట్ల, అలాగే పొన్నూరు, సత్పవనం, అలాగే తూర్పుగోదావరి జిల్లా పట్టిసీమ, ఇలా పంచభావన క్షేత్రాలు, పంచ ఆరామ క్షేత్రాలు లాగానే పంచభావన క్షేత్రాలు, నారాయణ స్వరూపమైన పంచభావన క్షేత్రాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ గంధాపురి ప్రశస్తమైంది. అలాగే అనంత పద్మనాభ స్వామి త్రివేంద్ర నుంచి కూడా ఎప్పుడు తీసుకొచ్చారో తెలియదు. మహానుభావుడు సంతానప్రదుడు, ఎవరికైనా సరే సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుబడి నేర్చుకొని వెళితే ఆయనకి సంతానం కలుగుతుందని ప్రతీతి. ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ కేరళ నుంచి కూడా పడవ ద్వారా ఆ రోజున ఎప్పుడో తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారిని ప్రతిష్ఠ చేశారు.